నోరు అరుచుకుని గొంతులు చించుకొని అరిసేది సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందని. ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు, ఒక బాధ్యత లేనటువంటి, బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి కొంతమంది మాటలు మాట్లాడితే బాగుంటది. ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ల వల్ల ఇలాంటి పిల్లలు ప్రభావితం అవుతున్నారు. ఇంత జుగుప్సాకరమైనటువంటి వీడియోలు ఎంత వెగటుగా ఉన్నాయండి. కొంతమంది మైనర్ పిల్లలు చేస్తున్నటువంటి వీడియో, చిన్న చిన్న పిల్లలండి. వాళ్ళ కనీసము పాల ప్యాకెట్ ఖరీదెంతో వాళ్ళకి తెలియదు. కేజీ బియ్యం ఎన్ని రోజులు వస్తాయో, ఎంతమందికి తినడానికి వస్తుంది అనేటటువంటి లెక్కలు తెలియదు. కానీ వీళ్ళు మాత్రం తెర మీద చూపిస్తున్నారు ఒక వెగటు ప్రేమని. విపరీతంగా అమ్మాయి ముద్దులు 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 పెట్టేస్తుంది. ఎక్కడ హద్దులు లేనటువంటి ప్రవర్తన ఆ స్క్రీన్ మీద అమ్మాయి చూపించేస్తుంది. ఒక విధమైనటువంటి అనిశ్చితి ఆ అమ్మాయిలో ఉంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడం, అలాగే ఆ అమ్మాయి పెరిగినటువంటి వాతావరణంలో ఎక్కడో ఆ అమ్మాయి నిర్లక్ష్యానికి గురి అవ్వబడిందా, లేకపోతే ఆ అమ్మాయి తనకు తాను ఏదో ప్రేమను వెతుకుంటూ వెళ్తుందో, దీన్ని ఆ పేరెంట్స్ కూర్చోపెట్టి, ఆ అమ్మాయిని వదిలేస్తే కుదరదండి, కూర్చోపెట్టి మీరు కనుక ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి సరైనటువంటి దారిలో పెట్టకపోతే రేపొద్దున మీరు కూడా ట్రోల్ అవుతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. మీకు ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేస్తున్నారు, అలాగే ఆ అమ్మాయితో ఉన్నటువంటి అబ్బాయిల కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేస్తున్నారు.